యేసుక్రీస్తులో ఉండే ఒకసారి నేను పరిశీలించాను మొత్తం కూడా 4 సువార్తల్లో ఎక్కడైనా ఈయన దగ్గర మన హిందూ దేవుళ్ళలో ఉన్నట్టుగా అంటే సపోజు శివుడు, విష్ణువు, బ్రహ్మ లేదా ఇతర దేవుళ్ళు, ఇంద్రుడు కానీ ఇలాంటి వాళ్ళు చేసినటువంటి తప్పులు లేదా దారుణమైనటువంటి పాపాలు ఈయనలో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నేను జాగ్రత్తగా పరిశీలించుకుంటాను. ఎక్కడ కూడా ఒక తెల్లటి వస్త్రంని మనం చిన్న మరక కూడా లేకుండా ఎలాగైతే చూడగలుగుతామో అలాగా ఆయన క్యారెక్టర్ నాకు కనపడింది. ఇంక ఇది కదా, ఇప్పుడు మనుషులు పాపులు అని చెప్పి అన్ని గ్రంథాలు చెప్తున్నాయి, హిందూ గ్రంథాలు చెప్తున్నాయి, అలాగే బైబిల్ చెప్తుంది పాపులు అని చెప్తుంది. ఒక పాపిని రక్షించాలంటే ఎవరు కావాలా? ఒక పాపిని మరొక పాపి రక్షించలేడు. ఒక గుడ్డివాడికి మరొక గుడ్డివాడు దారి చూపలేడు. ఒక పాపిని రక్షించాలంటే పరిశుద్ధుడు కావాలి. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. పరిశుద్ధుడు ఎవరు కనపడ్డారు? నాకు యేసుక్రీస్తు కనపడ్డాడు బైబిల్లో. సో ఆయనే చెప్తున్నాడు, పాపులను రక్షించడానికే నేను వచ్చాను.